మా పిల్లలకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అయినప్పటికీ చేతన్‌కి ఏమేం చేశామో అదే ప్లేసుల్లో నైనోస్టిక్ కూడా చేసుకోవాలనే ఒకటి పెట్టుకున్నా అనమాట. సో, అలాగే ఇది అక్షరాభ్యాసం అనమాట. చేతన్‌కి థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేశామనమాట గుంటూరులో. అమరావతి రోడ్‌లో సరస్వతి దేవి టెంపుల్ ఉంది. దసరా రోజు ఇంట్లో కూర్చోబెట్టుకొని రాసుకున్నా కూడా చాలా బావుంటుందని చెప్పారనమాట అప్పుడు. అలా చేతన్‌కి అయితే దసరా రోజే కుదిరింది కానీ, ఈసారి నైనోస్టిక్ అలా కుదరట్లేదు. అందుకని నిన్న మూలా నక్షత్రం సరస్వతి దేవికి మూలం కాబట్టి ఆ రోజు చేపిద్దామని చెప్పి ముందు రోజుల్లోనే వెళ్ళి స్లాట్ బుక్ చేయించుకుంటే ఆఫ్టర్‌నూన్ 1:30కి వచ్చిందనమాట. మేము 12:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయి మనం బుక్ చేయించుకున్నాం కాబట్టి వాళ్ళే మనకి ఫుడ్ కూడా ఆఫర్ చేశారు. వెళ్ళిన వెంటనే ముందడిగితే 1:30కి మీ స్లాట్ భోజనం చేసేయండి అని చెప్పారనమాట. సో, భోజనం చేసేసుకుని ఉండేలోపు ఎలాంటి తోసులాట ముందు వెనక అనే ఫీలింగ్ లేకుండా ఇచ్చిన టైం ప్రకారంగా ఇచ్చిన నేమ్‌తో పిలిచి పెట్టారు. నేను తీసుకెళ్లే పని లేదనమాట. మొత్తం వాళ్ళే తీసుకొస్తారు. టికెట్ వచ్చేసి మాకు 1300 చేంజ్ అలా పడిందనమాట. జస్ట్ మనం వెళ్ళి పూజ చేసుకోవడమే. అమ్మవారున్న గుడి చాలా చిన్నదనమాట. పక్కనే వినాయక స్వామి గుడి, పక్కనే సాయిబాబా గుడి ఇలా పక్కనే ఉన్న అక్కడ పూజలు చేస్తున్నారనమాట. నాకెంతో ఇష్టమైన సాయిబాబా దగ్గరే పూజ జరిగిందనమాట నైనశ్రీకి. అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా సరస్వతీదేవి ఎదురుగానే రాయించారు. పంతులు గారు రాసిచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడే దిద్దించమన్నారనమాట. అక్కడే కూర్చొని మేము వాళ్ళన్న కంప్లీట్గా దిద్దిచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. మొత్తానికి ఇలా స్టార్ట్ అయింది నైనశ్రీకి.